కానీ ఈ ప్రజలను ఆగం చేయదు కదా, నీ డ్యూటీ కోసం, నీ వ్యవస్థ కోసం, నీ వల్గర్ కోసము. చూడండి ఒకసారి, ఆయన చూడండి, రైతులు ఎక్కువ ఉన్నాడా, ఏమైనా ఆయనకు పేషెంట్ ఎక్కువ ఉన్నాడా? ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్లేట్ మళ్ళీ మార్చాలి ఎందుకు? మా శాశక్తి ఉంటే మేము తర్వాత చూసుకుంటాం, లేదంటే పోతుంది కావచ్చు అంతే. ఏమైతే అందరు నిలబడి ఫ్లడ్ ఎస్టిమేట్స్ లో ఉన్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఫీవర్ సర్వీస్ ఎన్ని చేస్తారు మీ సిఎల్సి నుంచి? ఫీవర్ చేయాలి కదా ఫీవర్ సర్వీస్. ఎంతమంది పేషెంట్స్ని మీకు రెఫర్ చేస్తారు? ఆఫ్టర్ రెయిన్ హ్యావ్ యూ పర్సనల్ వర్క్ ఈయన మీద యాక్షన్ ఈయన మీద చేయాలి. నెక్స్ట్ ఫర్ వాట్? సో మీరు ఇచ్చేసారు, ఎందుకు ఇచ్చారు? So you are unfit to stay here. I will talk to Honorable MLA Vardhanapet straight away. మాట్లాడనా? ఎంత కొద్ది మాట్లాడితే అదే అన్నారు, ఆయన సెపరేట్ చేస్తారని తీసుకొచ్చిన స్పెషల్ చేస్తున్నారు, రివ్యూ చేయాలి సార్. ఎమ్మెల్యే గారు కలెక్టర్ పర్యవేక్షించిన మారని రైతుల నిర్లక్ష్య వైఖరి. It is a thing that disgrace. Press is writing లేదా ఆఫీసర్స్ చెప్తున్నారు, మీకు అనిపించట్లేదా? యూ ఆర్ ఫీలింగ్ గ్రేట్ దట్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్. నేను ఈరోజు రాను, సూపరింటెండెంట్ చూసుకుంటాడు అని వాళ్ళు బయట చెప్తున్నారు అనేది బయట టాక్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ ట్రూ? ఐఎమ్ ఆస్కింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, దెన్ వై ఆర్ 20 people నాట్ దేర్? 42లో హౌ మెనీ ఆర్ ప్రెసెంట్? లీవ్లో ఎంతమంది ఉన్నారు? మీ బయోమెట్రిక్ చూసేవాళ్ళు వేర్ ఇస్ ఇట్? హౌ మెనీ ఆఫ్ దర్ అడ్మిన్ స్టాఫ్ ఆర్ ప్రెసెంట్? హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందా? నేను ఫిక్స్ చేయలేదు. చెప్పమని చెప్పండి, ఆయన చెప్పమని. Let me answer his questions first, then we will. Why in that CL send me? Abbas ఇది కూడా చేస్తున్నాం. అప్పుడు ఇది పెట్ట ముందు Abbas print out ఇవ్వండి. ప్రింట్ వస్తుందా? ఎవరి దగ్గర ఉంది ఐడి పాస్వర్డ్? మన మీ దగ్గర అనిషా ప్రింట్ అవుట్ 10 CLs ఎందుకు ఇచ్చారు? ఈయన మీద మీరు ఇమ్మీడియట్లీ ఏముంది దీంట్లో? సో 43 absent ఎవరు? Doctor said 12 members present, 10 CA. On layout of course. మాది గర్నపల్లి. వీళ్ళందరికి వచ్చినాము, ఇల్లందరూ కొద్దిగా ఫంక్షన్కి వచ్చినాము. అయితే ఆయన కొద్దిగా శ్వాస ఎందుకో ఆడినట్టుగా, వాటర్ తాగే వరకు ఆడినట్టుగా అంత అనిపించలేదు. పండుకున్నారు, మేము డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినాము. తర్వాత ఇక్కడికి వచ్చే వరకు 6 అట్లా అయింది. వాళ్ళు పేషెంట్ మామూలుగా చూసిర్రు, డాక్టర్స్ వస్తున్నాడని ఒక పావు గంట 20 నిమిషాలు చేసిర్రు. మేము తర్వాత అరే డాక్టర్ నెంబర్ అన్నీ ఏంటంటే నెంబర్ ఇచ్చిర్రు. మేము ఫోన్ చేస్తే నా డ్యూటీ కాదని ఆయన పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఇంకో డాక్టర్ నెంబర్ అడిగినాం. ఫస్ట్ డాక్టర్ ఆయన పేరు ఏదో అరవింద్ భరత్ సార్ అని అన్నారు. భరత్ సార్ నా డ్యూటీ కాదని కట్ చేసిండు. తర్వాత ఇంకోసారి నెంబర్ ఇచ్చిండు. వస్తాను అని ఒక 20 నిమిషాలు, అంటే మొత్తం కూడా ఒక 50 నిమిషాలు జరిగింది. 50 నిమిషాల తర్వాత ఇక వచ్చి డాక్టర్ వచ్చి చనిపోయిందండి, ఏం లేదనేది ఒక మాట మాకు చెప్పారు. తీసుకొచ్చినప్పుడు బతికే ఉన్నాడా? మాకు శ్వాస ఉంది, మేము ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం కదా, కొద్దిగా ఊపిరి ఆడతలేదు, శ్వాస ఆడతలేదు, అటు ఇటు మేము కొద్దిగా అంటుంటారా ఏంది అనిపిస్తుంది అది అనుకుంటా మేము తీసుకొని రావడం జరిగింది. ఇట్లా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ అందియలేదు మాకు. 100% అయితే డాక్టర్ 100% జరిగింది. అది ట్రీట్మెంట్ అంతే చనిపోయినా
ఉద్యోగంగా చనిపోయింది. ఇప్పుడు ఎస్ఐ గారికి కూడా మేము అదే చెప్పినాము, వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అదే చెప్పినాం. మీరు అందుకనే 100% అది జరిగిందని, అందుకనే జరిగింది. ఇవాళ మేమే ఉన్నాము, ఇంకా పేద ప్రజలు ఉండొచ్చు, మాకు శాశక్తి ఉంది, మేము కాదంటే ఇంకో హాస్పిటల్ వెళ్ళి బతికించుకునేంత కెపాసిటీ మాకు ఉంది. కానీ మేము ఆ ప్రయోగం మాకు అది కల్పించలే వాళ్ళు. ఇంకెవరన్నా మామూలు వ్యక్తులు ఎంతో ఏం లేని వాళ్ళు కూడా రావచ్చు, వాళ్ళకు కూడా సహకారం జరగాలి కదా, అంతా నెగ్లెక్ట్ ఉండకూడదు కదా. ఈ టైంలో 6 గంటలకు డాక్టర్ ఉండకపోవడం అంటే ఇది చాలా మూర్ఖత్వం లెక్క ఉంది. మరి అది అనేది మేము 100% వేరే ఇక్కడ పిఎస్ కాకుండా బయటనైనా కంప్లైంట్ ఇచ్చి మేము దాన్ని చర్య తీసుకుంటాము, మేము చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఎస్ఐ గారు ఇప్పుడే సరే తీసుకుపోండి అన్నాడు, మళ్ళీ ఉంచండి అంటున్నాడు, మళ్ళీ తీసుకోమన్నట్టు తీసుకెళ్తాం 100%. ఈ పిఎస్ కాకపోయినా వాళ్ళ పైన వేరే అయినా కంప్లైంట్ ఇచ్చుకుంటాం, కానీ ప్రాబ్లం ఏం లేదు, ఇస్తాం. మేము ఈడున్న వ్యవస్థ మీద ఇస్తాం, ఎంతమంది వ్యవస్థలు ఎవరి డ్యూటీ ఏందని. ఏం పేరు పేషెంట్ పేరు? మల్లయ్య.